అందరికీ మరణాత. దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమను, ఆయన ఆప్యాయతను మరి శోధకుడు మన మధ్యకు వచ్చి దూరం చేయడానికి ఎన్నో అస్త్రాలను ఉపయోగిస్తున్నాడు. అందులో ప్రధాన అస్త్రాలు 3 ఏమిటంటే నేత్రాశ, శరీరాశ, మరి డాంబిక జీవితం. ఎందుకనగా మరి ఆది పితామహులుగా ఉన్నటువంటి ఆదావామముల దగ్గర సేమ్ 3 ప్రధాన అస్త్రాలను వాడు ఉపయోగించి అక్కడ విజయాన్ని సాధించాడు. మరి పండుని చూపించాడు, రమ్యకరంగా ఉందన్నాడు. ఇదిగో నేత్రాశను చూపించాడు, శరీరానికి ఆహారం కావాలి కనుక ఆహారాన్ని చూపించి అక్కడ మరి శరీరాశను అక్కడ చూపించాడు. అంతేకాకుండా దానివల్ల జ్ఞానం వచ్చేస్తుంది అన్నాడు. పండు తిన వల్ల జ్ఞానం వచ్చేస్తుందా కనుక అలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి డాంబిక జీవితాన్ని అక్కడ చూపించి అక్కడ మోసం చేసి అక్కడ విజయాన్ని సాధించాడు. అలాగనే కొనసాగించుకుంటూనే వస్తున్నాడు. కనుక మరి దేవుడు వీడిని జయించాలి అంటే మానవుల వల్ల కాదు కనుక మరి దేవుడు మన మీద ప్రేమను బట్టి తన సొంత కుమారుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని పాపపు శరీరాన్ని అంటించి మన కొరకు భూలోకానికి తీసుకొచ్చారు. ఆయన కూడా మనలాగానే జీవించారు, మనలాగానే శోధించబడ్డారు, మనలాగానే తోబుట్టుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, చివరకు స్వజనులు అయినటువంటి వారి ద్వారా శోధించబడ్డారు. కానీ ఎప్పుడు కూడా పాపాన్ని అంటుకోలేదు, పాపాన్ని అంటలేదు. మరి అంతేకాకుండా మరి సాతానుడు కూడా శోధించలోకి తీసుకుని వచ్చి యేసుప్రభు వారిని జయించాలి. ఆనాడు ఆదామును ఎలాగైతే పడగొట్టాడో 3 అస్త్రాలను ఉపయోగించి ఇక్కడ కూడా రాళ్ళను రొట్టెలుగా తీసుకుంటే అంటే శరీరాశను చూపిస్తున్నాడు. ఈ భూలోకాన్ని అంతటా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. నేత్రాశ మరి శిఖరం నుండి పడిపోతే దూకేస్తే మరి నీ దేవదూతలు వచ్చి మరి నిన్ను పట్టుకుంటారు కదా అని ఒక లేనిపోని మాటలు చెప్పి డాంబిక జీవనాన్ని అక్కడ చూపిస్తున్నాడు. కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే మన శరీరాన్ని ఆయన మరి తన మీద వేసుకుని, మన పాపాలను ఆయన మీద వేసుకొని మరి మనల్ని రక్షించడం కొరకు ఆయన చనిపోయాడు. కనుక మనము కూడా ఈ దినాన్న ఇంకా బ్రతుకుతున్నామంటే సాతాను ఆ 3 అస్త్రాలు మన మీద ప్రయోగించకుండా ఉండటం లేదు. వాటన్ని జయించాలంటే దేవుడు ఎలాగైతే మరి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని మన కొరకు ఉపయోగించి వెళ్ళారు, అదే మార్గంలో నడవగలిగే గొప్ప శక్తి, అలాగే ఆ 3 ఆశలను దూరంగా ఉంటూ వాటిని జయించగలిగే గొప్ప ధన్యత వీక్షిస్తున్న మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత.